Hi, hello, andarki namaskaram. Welcome back to my channel. Today's video is going to be a different video that I've never done on my channel. So without any further late, let's get started. Next, we'll see a saree. Idi kuda ippudu like most trending saree ani nenu cheptanu, which is this space silk saree. I took it in this very vibrant peacock blue color, and the shine is to die for. అక్కడ స్పేస్ సిల్క్ లో చాలా స్టాక్ ఉందండి. ఓన్లీ సారీ నేను తీసుకున్నాను. ఈ లేస్ ఏదైతే ఉందో అది నేను అటాచ్ చేసుకున్నాను అనమాట. నేను ఇక్కడ 280 లో తీసేసుకున్నాను లేస్ అనేది. ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో రియల్లీ బ్యూటిఫుల్ అని నేను చెప్తాను. సో సారీకి లేస్ కాంట్రాస్ట్ సిల్వర్ లో ఇచ్చాం కాబట్టి నేను బ్లౌజ్ కూడా ఇలా సిల్వర్ లోనే తీసుకున్నాను అనమాట. దీనికి కూడా మనం 450 పడింది అనమాట మీటర్ వచ్చేసి. సో నేను దీన్ని సింపుల్ గా బోట్ నెక్ లో పెట్టించుకున్నాను. అండ్ బ్యాక్ ఇది ఫ్రంట్ ఓపెన్ అండి. సో ఫ్రంట్ ఓపెన్ తీసుకున్నాను అనమాట. ఐ డోంట్ నాకు ప్రిన్స్ కట్టే ఇష్టం. మాక్సిమం ఐ గో ఫర్ ప్రిన్స్ కట్ ఓన్లీ. షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను అనమాట. మనకి శారీకి సంబంధించిన పైపింగ్ ఇచ్చేసారు. సైడ్ వచ్చేసి ఈ విధంగా డైమండ్ నెక్ అనేది తీసుకున్నాను అండ్ విత్ ద టాజిల్స్. ఈ స్పేస్ సిల్క్ శారీకి నేను ఈ విధమైన బ్లౌజ్ ఈ విధంగా సెట్ చేసుకున్నాను విత్ ద సిల్వర్ లేస్ అండ్ ఆల్. నాకు శారీ వచ్చేసి 500 రూపీస్ పడింది. 550 చెప్పారు. ఆఫ్టర్ లిటిల్ బిట్ ఆఫ్ బార్గెనింగ్ మనకి ఇది 500 రూపీస్కి వచ్చింది. వన్ థింగ్, ఇలాంటి ఫ్రాక్స్ మనకి ఇన్స్టాగ్రామ్లో ఏ ప్రైస్లో సేల్ చేస్తున్నారో నేను మీకు సైడ్లో ఇస్తాను విత్ ద కాస్ట్. మీరు ఒకసారి చూడండి. సో మనం ఇలా చేపించుకుంటే కనుక ఇట్ ఈస్ కాస్ట్ వర్తీ అని చెప్తాను నేనైతే. సో సెకండ్ లాస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి దిస్ వన్. ఇట్స్ కైండ్ ఆఫ్ వెరీ డిఫరెంట్ కలర్ కాంబినేషన్. సో నేను దీని రిఫరెన్స్ పిక్ కూడా మీకు సైడ్ లో ఇచ్చేస్తాను. దీనికైతే నేను మొత్తం కట్ వర్క్ లో తీసుకున్నాను అనమాట. హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అండ్ కట్ వర్క్. నెక్ కూడా వచ్చేసి ఇట్స్ ఆల్ కట్ వర్క్. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఈ విధంగానే కట్ వర్క్ తీసుకున్నాను. మనకి ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట. లైక్ ఎంబ్రాయిడరీ జరీ థ్రెడ్ తో విత్ లిటిల్ బిట్ ఆఫ్ సీక్వెన్స్. సో ఈ విధంగా ఇది వచ్చేసి మనకి వెరీ సాఫ్ట్ మెటీరియల్, లైక్ టిష్యూ మెటీరియల్ లాగా ఉంది. మనకి కింద వచ్చేసి ఇలా నెట్ తీసుకున్నాను. ఇదేంటంటే కొన్ని మిస్ మ్యాచెస్ అట్లా ఉంటాయి కదా, అలా ఇది బయట పెట్టేశారనమాట. సో అక్కడికి వెళ్ళి తీసుకోవడం వల్ల ఇది కూడా నాకు సమ్వేర్ అరౌండ్ 200 అలా పడింది. మనకి ఇది ఫుల్ నెట్ క్లాత్. సో అంత ఫ్లోయీ నెట్ మెటీరియల్ కాదు ఇది, అందుకని లోపల కూడా మనం సాటిన్ క్లాత్ తీసుకున్నాం ఇలాగా ఈ విధంగా. అండ్ లోపల వచ్చేసి కాటన్ లైనింగ్ వేసాము. సో ఫ్రాక్ అనేది మనకి ఓవరాల్ గా ఈ విధంగా ఉంది. This is the next outfit. So we have come to the end of this video. This is the last outfit. Dusky skin tones ki ilanti bottle green color will complement anamata. So it will look really nice on our skin tone. So ఇది కూడా కొంచెం కాస్ట్లీ. ఐ విల్ సే లైక్ 350 మీటర్ పడింది. నేను 5 మీటర్స్ తీసుకున్నాను ఫ్యాబ్రిక్ అనేది. సో మనకి ఘేరా కొంచెం ఆ ట్రెడిషనల్ లుక్ కోసం అనేసి. సో హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ ఏదైతే వస్తుందో హ్యాండ్స్ అది ఇవ్వమని చెప్పాను ఫర్ దట్ కాంట్రాస్ట్. ఓకే, ఈ విధంగా హ్యాండ్స్ అనేవి 3/4. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న స్మాల్ బుట్ట వచ్చేలా పెట్టమన్నాను. సో ఇట్ విల్ లుక్ ఈవెన్ బెటర్ అని అనిపించింది నాకు. సో మీకు రిఫరెన్స్ పిక్ ఇచ్చేస్తాను. ఎగ్జాక్ట్ గా ఆ విధంగానే నేను స్టిచ్ చేయించుకున్నా. బట్ మధ్యలో వచ్చేసి మనకలా బటన్ డీటెయిలింగ్ ఇచ్చేసారు. సో రెడ్ అనేది గ్రీన్ కి మంచిగా కాంట్రాస్ట్ బాగుంది. సో ఇలా ఇచ్చారనమాట. ఇంకా మనకి ఇదంతా వచ్చేసి మంచిగా ప్లీట్స్ తో స్టిచ్ చేశారు. ఇట్స్ లైక్ రియల్లీ నైస్. మంచిగా ఐరన్డ్ ప్లీట్స్ లాగా వచ్చింది ఇక్కడ నడుము దగ్గర మనకి. సో ఈ విధంగా ఉంది. ఇంకా ఓవరాల్ ఫ్యాబ్రిక్ అంతా ఈ విధంగానే ఉంటుంది, లెంగ్త్ అంతా. ఇంకా ఎండ్ లో వచ్చేసి ఈ విధంగా వచ్చింది అనమాట ఉంటుంది. సో ఇదే మనం స్లీవ్స్ కూడా ఇచ్చుకున్నాం కదా, ఇదే అనమాట. దీనికి మనం సాటిన్ కాకుండా నార్మల్ షిఫాన్ లైనింగ్ తీసేసుకున్నామండి. ఈ ఒక పార్ట్ లో వచ్చేసి కాటన్ లైనింగ్ తీసుకున్నాము లైక్ దిస్. అండ్ నేను బ్యాక్ కూడా ఈ విధమైన నెక్ ఇవ్వమని చెప్పాను. సో బ్యాక్ సైడ్ ఈ విధంగా మనకి హుక్స్ వచ్చాయండి. అండ్ ఇలా ఉందన్నమాట బ్యాక్ నెక్ అనేది. సో ఫ్రంట్ నెక్ లాగానే బట్ కొంచెం అనేది సైజ్ పెంచమని చెప్పాను. సో బ్యాకే కాబట్టి మనకు ప్రాబ్లం లేదు కదా అందుకనేసి. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ లైక్. చాలా ట్రెడిషనల్ వైబ్ వస్తుందండి. ఐ రియల్లీ లవ్ దిస్. ఈ డ్రెస్ అయితే ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైడ్. చాలా బాగా నచ్చింది అనమాట. దిస్ డ్రెస్ లైక్ హ్యాస్ మై బిగ్ హార్ట్. So this is it.
సో నేను ఓవరాల్గా అంటే ఒక్కొక్క క్లాత్ ఎంత పడింది అనేది అంత ఎక్కువ నాకు ఐడియా లేదు, బట్ ఓవరాల్ కాస్ట్ అయితే నేను ఫ్యాబ్రిక్స్ విత్ లైనింగ్స్ అండ్ ఆల్ మొత్తం ప్రతి దానికి నేను ఆ షాప్లో పే చేసిందంటే 5500 అనమాట. ఐ మీన్ టు సే 5 డ్రెస్సెస్. ఓకే, 5 డ్రెస్సెస్కి అండ్ ఒక సారీ అండ్ బ్లౌజ్, వీటన్నిటికి అంటే మొత్తం 6 అవుట్ఫిట్స్ అనుకోండి. 6 అవుట్ఫిట్స్కి నేను ఆ షాప్లో పే చేసిందంటే 5500 పే చేశాను. అండ్ నేను స్టిచ్చింగ్ ఇచ్చాను, స్టిచ్చింగ్లో 3500 పే చేశాను. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే 9000. సో 9000కి మనకి 6 అవుట్ఫిట్స్ వచ్చాయి, విచ్ ఆర్ రియల్లీ ఫెస్టివ్ అండ్ రెగ్యులర్ కూడా విత్ సారీ. సో ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ వర్త్ ఇట్ డెఫినెట్లీ. సో మనకి మనం రెడీమేడ్ తీసుకోవచ్చు, కానీ నచ్చిన ఫ్యాబ్రిక్లో నచ్చిన మోడల్లో తీసుకోవాలని అనుకుంటే కనుక దిస్ ఇస్ అ గుడ్ ఐడియా. యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ ఇట్. సో నాకు ఈ ప్రాసెస్ అంతా చాలా కొత్తగా అండ్ చాలా నచ్చింది. టు బీ ఫ్రాంక్, ఐ విల్ డెఫినెట్లీ విజిట్. ఈసారి ఇంకా కొంచెం ఫ్యామిలీని కూడా తీసుకొని వెళ్దామని ప్లాన్ చేస్తున్నాను. దట్ టైమ్ ఐ విల్ డెఫినెట్లీ మేక్ అ వీడియో ఫ్రమ్ స్క్రాచ్. అప్పుడు ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ మీకు వస్తుంది, జస్ట్ అవుట్ఫిట్స్ తెచ్చి చూపించకుండా. సో ఐ విల్ డూ దాట్ డెఫినెట్లీ. సో యా, ఎలా అనిపించిందండి మీకు ఈ వీడియో? డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీ థాట్స్ అనేవి. సో ఐ రియల్లీ ఎంజాయ్డ్ మేకింగ్ దిస్ outfits and also this video. So if you also liked it like me, so do consider subscribing to my channel and hit that bell icon. Until next time, stay tuned, stay happy. Bye bye.